Hi, you are watching Satya Smart Life. Please subscribe. ఈ వీడియోలో మనం ఇడ్లీలతోటి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మార్నింగ్ చేసుకున్నప్పుడు కొన్ని మిగిలిన లేదా నైట్లో చేసుకున్నప్పుడు కొన్ని మిగిలినప్పుడు అవి తర్వాత తినాలంటే చల్లగా అయిపోయి గట్టిగా ఉంటాయి. అలాంటి ఇడ్లీలని మనం ఒక 2 మినిట్స్లో ఫ్రై చేసుకుంటే మళ్ళీ టేస్టీగా వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయి. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇడ్లీని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన దగ్గర ఎన్ని మిగిలి ఉన్నాయో ఆ ఇడ్లీలను అన్నీ ఇలాగే కట్ చేసి ఓ బౌల్లో వేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 6-7 ఇడ్లీస్ తీసుకున్నాను. దానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ ఇడ్లీ ఫ్రైకి ఆవాలు ఎక్కువ ఉంటే బాగుంటాయి. ఇడ్లీతోటి మంచి టేస్ట్ ఉంటాయి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4-5 గ్రీన్ చిల్లీ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 రెబ్బల కరివేపాకులు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ పోపు అంతా వీటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్ చేసి ఒక 2 మినిట్స్ కొంచెం ఇడ్లీ అన్నీ వేడయ్యేంత వరకు ఉండనివ్వాలి. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీని ఇలా వేడివేడిగా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.